సీఎం చంద్రబాబు ఆన్ డ్యూటీ. రాత్రింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. ఆయన బాధితులకు భరోసానిస్తూనే ఉన్నారు. అదే సమయంలో అధికార యంత్రాంగానికి విపక్షానికి ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. బాధితులకు అండగా నిలవాల్సింది పోయి అబాండాలు వేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు 3 రోజుల పరిశీలనలో 3 వార్నింగ్లు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. We are all here. ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు. పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ. వీఆర్ హియర్ టు డూ జాబ్. అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఏమనుకుంటున్నారు మీరు? జీతం తీసుకోవడంలా? జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఎంతటి వాళ్లైనా వరద విలయం వేళ నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని మాస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రజలు ట్యాక్స్ రూపంలో ఇచ్చే జీతాలు తీసుకుంటూ పనిచేయడం మానేస్తారా? బాధ్యత ఉండక్కర్లా అని మండిపడ్డారు సీఎం. నిద్రాహారాలు మాని డే అండ్ నైట్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు సీఎం. బుల్డోజర్లు ఎక్కుతున్నారు, పడవల్లో ప్రయాణిస్తున్నారు. సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సీఎం. నీళ్లలో తిరుగుతూ బాధితులతో మాట్లాడుతున్నారు. వాళ్ల ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. సాయం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఉరకల పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి. అయితే ముఖ్యమంత్రి ఇంత చేస్తున్నా కొంతమంది అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. వరదల కారణంగా జక్కంపూడిలో ఒకరు చనిపోయారు. మృతదేహాన్ని చూసి కూడా ఓ అధికారి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన సీఎం దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు. డెడ్ బాడీ ఉంటే చూసి చూడనట్టు వెళ్లిపోతారా? మానవత్వం లేకుండా ఎలా వ్యవహరిస్తారో? బాధ్యత ఉండక్కర్లా అని మండిపడ్డారు సీఎం. వెంటనే ఆ అధికారిని సస్పెండ్ చేశారు. ప్రజల డబ్బులు తీసుకుంటూ ప్రజల కోసం పని చేయరా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు సరిగ్గా లేకుంటే ఏ అధికారికైనా పనిష్మెంట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అటు విపక్షానికి కూడా ఇచ్చి పడేశారు సీఎం. వరదలపై కుట్రలు చేస్తే ఖబర్దారని హెచ్చరించారు. పనిలో పనిగా మంత్రులు పని చేయకుంటే ఉపేక్షించబోనున్నారు. నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఇక్కడ కూర్చొని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నిన్న కూడా నేను చూశాను. ఒక్కరు కూడా నన్ను బ్లేమ్ చేయాలా? సార్ మీరున్నారు, మీరుంటే జరగదు సార్. ఏంటి సార్ ఇక్కడే డెడ్ బాడీ వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళు? నేను అందుకే నిన్న కూడా చెప్పాను, అవతల వాడు పేరెంట్ డెడ్ బాడీ అక్కడ ఉంటే తీసుకుపోయేవాళ్ళు లేకపోతే ఏ విధంగా ఫీల్ అవుతాడో ఆలోచించండి. మీరు ఆ కోణంలో ఆలోచించి మీరు వాళ్ళతో కన్విన్స్ చేయండి. వాళ్ళు ఎమోషన్లో ఉన్నారని కాదు, డెఫినెట్గా ఎమోషన్లో ఉంటారు. 3 రోజులు కన్న బిడ్డకు పాలు ఇవ్వలేని వాళ్ళు, కనీసం ఆకలితో ఏడిస్తే ఒక బిస్కెట్ ఇవ్వలేని వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి? అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు. జక్కంపూడిలో ఒక ఆఫీసర్ సరిగా తీసుకుపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను. ఇంకెవరిని నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చేసిన పని చేయకపోతే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారు. ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? సీఎం చంద్రబాబు హెచ్చరికలపై కౌంటర్ అటాక్ ఎదిగింది వైసీపీ. అధికార పక్షం అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి అధికారులపై అరుపులేంటని ప్రశ్నించింది. అయినా ఐఎండీ వార్నింగ్లు ఇచ్చినా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీసింది. చంద్రబాబు నాయుడు గారిని, వారి యంత్రాంగాన్ని అడుగుతున్నాం, ఈ అధిక వర్షాలు వస్తాయని ఇది మీకు ఫోర్కాస్ట్ ముందుగా వచ్చిందా లేదా? మీకు ఇన్ఫర్మేషన్ వాతావరణ శాఖ మీకు తెలియపరిచిందా లేదా? తెలియపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రి కార్యాలయము కానీ లేదా విపత్తులకు సంబంధించిన యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కానీ ఏ చర్యలు ముందుగా తీసుకున్నారు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. నువ్వు ఏమి చేసావనేటువంటిది చెప్పుకోలేక, ప్రభుత్వం నుండి వాడు నువ్వు చెప్పుకోలేక, ఏదో చిన్న పిల్లకాయలంటుంటాడు నువ్వేం చేసావన్నట్టుగా మాట్లాడుకున్నట్టుగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేడు. ఈరోజు అధికారంలో లేనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? నువ్వు అధికారం వదిలిపెట్టు, నీకు చేత కాలేదని చెప్పి వదిలేసి అధికారం చెప్పు. ప్రజల దగ్గరికి పోయి నేను ముఖ్యమంత్రిగా పనికిరాను, నాకు చేత కాలేదని చెప్పు. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు రావడమే తట్టుకోలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జనాలు రావడం తట్టుకోలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనిని ప్రజలు గుర్తించారనేటువంటిది తట్టుకోలేకపోతున్నాడు. దానివల్ల నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలకి, వ్యక్తిగత హసనానికి ఈరోజు పాల్పడుతున్నావు. 3 రోజుల పరిశీలనలో 3 వార్నింగ్లు ఇచ్చారు సీఎం చంద్రబాబు. 99.5 సీఎంను చూస్తారని పదే పదే చెబుతూ వస్తున్న చంద్రబాబు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.